పప్పుచారు, రసం లేదా ఇలా స్నాక్‌లా చేసుకొని తింటే చేపల ఫ్రై చాలా చాలా బాగుంటుంది. ఘాటుగా, స్పైసీగా భలేగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తినే కారాన్ని బట్టి కారము, తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 2, 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి. ఇదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇక మరొకసారి కలుపుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసుకోవద్దు. ఈ మాత్రం ఉండాలి. ఇంకా ఈ చేప ముక్కల్ని బాగా పట్టించేసి ఈ చేప ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి 1 అవర్ పాటు. మసాలా అంతా బాగా పట్టేసిన తర్వాత కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఇలా వదులుకోవాలి. ఒకవైపు వేగిన వీటి రెండో వైపు టర్న్ చేసుకొని వేడివేడిగా తింటుంటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.